500కు పైగా బుల్లెట్ రైడ్స్ తో మన వైజాగ్ రిపబ్లిక్ డే రైడ్ అయితే స్టార్ట్ అయింది. అఫీషియల్ గా రాయల్ ఎన్ఫీల్డ్ ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే రైడ్ అయితే కండక్ట్ చేస్తుందండి. నేనైతే మన వైజాగ్ సరన్ మోటార్స్ పెద్దవాళ్ళతో నుంచి జాయిన్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మోర్ దాన్ 500+ రైడర్స్ అయితే ఈ రైడ్ లో జాయిన్ అయ్యారు. వైజాగ్ లో ఉన్న అన్ని డీలర్షిప్ వాళ్ళు అఫీషియల్ గా ఛాలెంజింగ్ గా తీసుకుని సో ఈ రైడ్ అయితే కండక్ట్ చేశారు. సో ఎందుకంటే మోర్ దాన్ 500+ రైడర్స్ అయితే అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా ఇంతమంది వస్తారని. అలా బీచ్ రోడ్ లో ఈ రైడర్స్ అందరితో కలిసి వెళ్తుంటే ఆ మూమెంట్ మరి మీకు చెప్పనవసరం లేదు. సో బ్రేక్ఫాస్ట్ రైడ్ అంటారు కదా అని ఇడ్లీ తినేసి రావడం కాదు, వెళ్లే దారిలో కమ్యూనిటీ గ్యాదరింగ్ చాలా బాగుంటుంది. మామూలుగా మనకి దేశభక్తి ఎక్కువ, అందులో ఈ రోజు రిపబ్లిక్ డే రోజు అయితే పెట్రోలిజం గురించి చెప్పనవసరం లేదు. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చాయండి. అంతమంది రైడర్స్ నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. నాకైతే ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది. 40+ రైడర్స్ తో పాటు నేనైతే రైడ్కి వెళ్ళాను. ఈ గ్యాదరింగ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద గ్యాదరింగ్ అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళాక ఎలా ఉన్నది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఫాలో, సబ్స్క్రైబ్.